నమస్తే అండి. నేను రత్నబిల్ల. ఈరోజు జనసేన నేతల అక్రమ అరెస్టుల్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తానీలకు అలాగే దేశద్రోహులకి ఆశ్రమం కల్పిస్తామంటూ ఏవైతే ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఒక డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావించిన మా తెలంగాణ జనసేన నాయకుల్ని అలాగే కార్యకర్తల్ని వీర మహిళల్ని పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. సో అక్రమ అరెస్టులు చేసి భయపెట్టగలం అనుకుంటే అది కేవలం మీ అపోహం మాత్రమే అవుతుంది. ఎందుకంటే మేము పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు, ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళం. ఈ మధ్యనే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజల కోసం చేసే పోరాటం ఎలాంటి ఒత్తిళ్ళకైనా బెదిరింపులకైనా మేము తల వంచం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అంతకు మించి మేము ఏంటి అనేది ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీకు చూపిస్తాం. ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళం. మేము జాతీయ సమైక్యత మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళం. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం ఎప్పటికీ ఇలానే కొనసాగుతూ ఉంటుంది. సో అక్రమ అరెస్టుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం కల్పించింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అరెస్ట్ చేసిన మా జనసేన నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి అని, అలాగే గాంధీ గారు, అరికపూడి గాంధీ గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.